శాటిలైట్ డిజిటల్ మీడియాలో యాంకర్ కావాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి కిరణ్ టీవీ న్యూస్. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు పాపులర్ అయ్యారండి. రప్ప రప్ప నరుకుతాం అన్న మాటలు పదే పదే ఆయన వల్లె వేసుకొని పదే పదే వాళ్ళతో చెప్పించుకొని ఏమన్నారు 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 అని చెప్పించుకొని ఏముంది ప్లకార్డులు అని చెప్పించుకొని ఆ పుష్ప డైలాగుని ఆయన పఠించడం, ఇలాగ తగ్గేదిలే అంటాం. మొత్తం మీద అయితే మంచి మీడియాకు మంచి మసాలా అయితే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. మరి జగన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు కావచ్చు, ఆ రప్పారప్ప వ్యాఖ్యలు కావచ్చు, ఆయన దాన్ని సమర్థించిన వైనం కావచ్చు, వీటన్నిటి మీద చందు శ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఆయన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం కిరణ్ గారు. సార్ ఏంటి మీ అభిప్రాయం ఏంటి సార్? నిన్న జరిగిన ఇష్యూ కానీ సో ఇవాళ మీతో మాట్లాడాలనుకుంటున్నాను. తప్పకుండా. అంటే ఒకటే సార్, ఎప్పుడు కూడా ఉందాగా మాట్లాడాలి, భాష అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఉంచుకోకపోతే ఏం జరిగిందో సాక్షాత్తు ఆయనకి తెలిసినంత ఎవరికి తెలియదు. ఎవరికి? ఆయనకంటే ఎవరు? మాజీ ముఖ్యమంత్రి గారు 4 పిల్లలు మార్చాడు, 4 కార్లు మార్చినట్టు అన్నందుకు ఏమైందో కూడా తెలుసు. అది కాదు ప్రజలకు కావాల్సింది. మీరు సంక్షేమ మాటను అభివృద్ధి మర్చారు కాబట్టి, మీతో పాటు మీ మంత్రులందరూ కూడా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత అన్నం చేశారు కాబట్టి మీ అందరిని ఓడించారు. అంతే కదా జరిగింది. ఇకపోతే మీరు నిన్న ఫుల్ కామెడీ ఏంటంటే 11 సీట్లకి ఎందుకు పరిమితమయ్యామా, మా భాష అదుపులో లేకపోబట్టా అనేది ఆత్మపరిశీలన చేసుకోకుండా ఇంకా అదే పడిలో ఉండిపోతున్నారు వీళ్ళు. రప్ప రప్ప ఏం సార్, అది సినిమానా నిజ జీవితమా? ఏదో రప్ప రప్ప అన్నందుకు పాపం అల్లు అర్జున్కి మధ్యలో ఏమైందో బోధపడినట్టు ఉంది. తర్వాత రప్ప అంటే ఒకరోజు జైలు జీవితం. ఇప్పుడు మీరు కొత్త విషయం చెప్తున్నారే, అంటే రప్ప రప్ప అంటే సెంటిమెంటల్ గా జైలు జీవితం అనుభవించాలా ఎవరైనా? ఏవో అంటే మీరు చెప్తున్న మాట కానీ అది పూర్తిగా అంటే టైము అంటే ఇప్పుడు ఆల్రెడీ 300 వాడేవాడు రప్ప రప్ప అని ప్రదర్శించిన జైల్లో 14 రోజులు రిమాండ్ చేశారు. ఇప్పుడు ఇంకోటి తెలుసోలేదు, రప్ప రప్ప అన్నందుకు ఇది ప్రజాస్వామ్యం సార్, రాజరికం కాదు. ఇదేదో ఫ్యాక్షనిజం అని భయపడతాను. ఆయన అడుగుతున్నారు కదా, అసలు ఇదేం ప్రజాస్వామ్యం? రప్ప రప్ప అనుకోవడానికి లేదా? మేము రప్ప రప్ప నరకడానికి లేదా మాకు అవకాశం? ఎవరు నరుగుతారు సార్ అని ఆయన అడుగుతున్నాడు కదా. ప్రజాస్వామ్యం ఇదేం ప్రజాస్వామ్యం అండి? మేము రప్ప రప్ప అనద్దా, ఇలా అనద్దా? ఇదేం ప్రజాస్వామ్యం అండి అంటున్నాడు ఆయన. సార్ కోడినా ఏదేం నరకటం అంటారు? అదే మనుషులు తలకాయలే కదా వాళ్ళు చెప్తుంది. అంటే మరి ఎవరిని వాడి ప్లకార్డులో ఏం మాట్లాడాడు సార్ ఆ పిల్లోడు? ఏమని పెట్టాడు? రప్ప రప్ప నరుగుతాం, గంగమ్మ జాతరలు మేము 2029లో అధికారంలోకి వచ్చాక, జగన్మోహన్ రెడ్డి ఫోటో అధికారంలోకి వచ్చాక అంటే ఎవరు వాళ్ళు చేస్తారనే కదా. 2029లో అధికారంలోకి వచ్చాక గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టు రప్ప రప్ప ఒక్కొక్కడిని నరుకుతాం. ఇది డైలాగ్. అంటే ఎవరు నరుకుతారు? వైసీపీ వాళ్ళే కదా. ఎవరిని నడుగుతారు? సమాజాన్నా, ప్రజలనా? ఎవరిని నరుకుతారు సార్? ఏమిటమ్మా వ్యాఖ్యలు? ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా మాట్లాడకూడదన్న స్పృహ సోయి ఎందుకు లేదంటారు ఆయనకి? ఇప్పుడు వస్తేనే కదా నరికేది. వస్తేనేలేండి. వస్తుందని మీరు అనుకుంటున్నారా? 39% ఓటింగ్ ఉంది సార్. ఉన్మాదం ఏ స్థాయిలో ఉందంటే చందు శ్రీనివాస్ గారు, చివరికి ఆయన వస్తే ఉన్మాదులు ఏ రకంగా మీద పడుతున్నారు, ఏ రకంగా జనం సమాజం మీద ఏ రకంగా దండయాత్ర చేశారో చూసాం. 2 చనిపోవటానికి కారణమయ్యారు సార్, ఒకరు గాయపడడానికి కారణమయ్యారు. ఉన్మాదం ఆ స్థాయిలో ఉంటే మరి 39% మంది ఉన్మాదులు ఉన్నప్పుడు మరి రారా చెప్పండి? ఇప్పుడు అదే శాతం అంటే కొంచెం ఏదో తేడా పాడా కొడితే కొన్ని సార్ కొన్ని పదే పదే ఇది కుక్క కాదు నక్క అని చెప్తే నమ్ముతారు అన్నట్టుగా పదే ఆ ప్రోపగండా చేసినప్పుడు 2019లో ఎలా అయితే గెలిచారో 2029లో కూడా గెలవరన్న గ్యారంటీ ఏంటి అనేది వాళ్ళ ఉద్దేశం. సరే, వాళ్ళు కళల్లో ఉంటున్నారు, కళల్లో ఉండిపోవటమే. ఇంకో 4 సంవత్సరాలు టైం ఉంది. 1 ఇయర్కే మంచి పరిపాలన అందించారు. ఇంకా 4 సంవత్సరాలు ఏం చేస్తారో చూడాలా. వాళ్ళు 4 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. కళ్ళు మూసుకొని తెచ్చేలోపు వస్తుందని చెప్పారు కదా జగన్ గారు. మరి కళ్ళు మూసుకొని తెరిచినా ఇక్కడ అక్కడ వచ్చే పరిస్థితి వాళ్ళకే కనపట్లా. కాకపోతే క్యాడర్ని కొద్దిగా ధైర్యం చేయడానికి ఈ రప్ప డైలాగులు చెప్తే అది సినిమాలో కాబట్టి పవన్ కళ్యాణ్కి క్లియర్గా చెప్పింది మీకు చూసే ఉంటారు కదా. ఎవరైతే రప్ప అని చెప్పి రెచ్చగొడుతున్నారో రౌడీ షీట్ ఓపెన్ చేయమన్నాడు. అదే ఆల్రెడీ 7 కేసులు నమోదైనాయి. అని 2 చనిపోవడానికి కారణం, 1 గాయపడటానికి కారణం అని చెప్పి 7 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైపోయినాయి ఆల్రెడీ. ఎవరు తప్పించలేదు. ఇప్పుడు ఆల్రెడీ 33 కేసులు ఆయన మీద ఉన్నాయి. సంవత్సరం పైన జైలు జీవితం గడిపాడు. సొంత సిస్టరే నువ్వే కారణం నా ఫోన్ ట్యాపింగ్ కూడా అని చెప్పి అంటుంది. మరి ఎన్నింటి మధ్య ముందు ఆయన సత్యలతని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఎదుటి వాళ్ళని విమర్శించేటప్పుడు నువ్వేంటి అనేది తెలుసుకోవాలా. నువ్వేంటి తెలియకుండా ఇటు తిప్పితే
ఏం తిప్పితే చేతులు తిరగటమే. ఉమ్, ఎవరిని తిప్పుతారు, ఎవరిని నరుగుతారు సార్? మనలో మన మాట. ఇది ప్రజాస్వామ్యం సార్ ఇది. ఉమ్, ఇదివరకు రోజులు కాదు ఇక్కడ. ప్రజలందరూ అది చూస్తూ ఉన్నారు. ఉమ్, మీరు భాష, మీరు మాట్లాడే మాట, ఉమ్, మీరు ఏంటి, మీరు ఏమన్నా ఇంకా పశ్చాత్తాపం ఉందంటే వీళ్ళు కనపట్లా. అంటే వీళ్ళు వచ్చి మారణహోమం సృష్టిస్తారు ఈ రాష్ట్రాన్ని చెప్పేసి కనుచూపు మేరలో ఇంకో దశాబ్దం పాటు వీళ్ళకి అధికారం వచ్చే అవకాశం కూడా లేకుండా వీళ్ళే చేసుకుంటున్నారు. ఆ 39% 5% మీరు ఉందని మీరు అనుకుంటారేమో, దాంట్లో వీళ్ళు మాట్లాడిన మాట వల్ల ఇంకో 20% ఇటు పడే అవకాశం ఉంది. అంతేనా? చివరికి 19% వీళ్ళకి మిగిలే అవకాశం ఉంది. ఆ 11 సీట్లకి 39.5 అంటారు కదా, దాంట్లో కూడా వాళ్ళు కూడా సాటిస్ఫై లేరు. ఇప్పుడు నేను గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మేము ఎందుకు గెలిచామా, అసెంబ్లీలో కూడా వెళ్ళలేకపోతున్నాం, వెళ్దామని ఆలోచన ఉన్నా మా నాయకుడు పోనీయట్లేదని చెప్పి బాధలో ఉన్నారు సార్. ఓకే. మరి దీని మధ్య ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రెచ్చగొడితే కుదరదు. సినిమాలు ఇది నిజ జీవితం కాదు, ప్రజాస్వామ్యంలో హుందాగా మాట్లాడాలి. ఎవరైనా మాట్లాడితే ముందు రౌడీ షీట్ ఓపెన్ చేసామని చెప్పేశారు. కాబట్టి రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. చట్టం తన పని తను చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు. మొత్తం మీద చంద్ర శ్రీనివాస్ గారు కొత్త పాయింట్ చెప్పారు. రప్పా రప్పా అన్నోడల్లా సెంటిమెంటల్గా జైలుకి వెళ్ళడం ఖాయం అని చెప్పారు. ఆల్రెడీ ఒక ఆయన రప్పా రప్పా అంటే లాస్ట్ ఇయర్ జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు ఈరోజు రప్పా రప్పా ప్రదర్శించినందుకు ఒక ఆయన ఆల్రెడీ 14 రోజులు రిమాండ్ విధించారు ఆయనకి. ఇప్పుడు రప్పా రప్పా అన్నందుకు, అది సమర్థించినందుకు 3 సార్లు రప్పా 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 అన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసులు నమోదయ్యాయట. మరి ఏం జరుగుద్దో ఏమో చూడాలి మనం.